పీరియడ్స్ అన్నవి కొంచెం హెవీ ఫ్లో ఉంటుంటే 1-2 అవర్స్కే చేంజ్ చేసుకుంటూ రావటం. హెవీ బ్లీడింగ్ ఉంది అని అంటే డెఫినెట్లీ పానిక్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ నార్మల్. 60-70% ఫైబ్రాయిడ్స్ అనేవి మేము రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మందిలో లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటూ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ 45 years షీ హెస్ కంప్లీటెడ్ ఫర్ ఫ్యామిలీ. మనం ఎగ్జామిన్ చేస్తే ఏమైందనంటే ఆమెకు ఒక ఫైబ్రాయిడ్ తెలిసింది. మ్యాండేటరీగా బ్లీడింగ్ ఇష్యూస్ ఉండాలి అని కూడా లేదు. చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అందులోనూ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అలా అనుకుంటే కనుక ఫస్ట్ వచ్చే భయం క్యాన్సర్. గడ్డలు ఉన్నాయి, అవి క్యాన్సర్ గడ్డలు అవుతాయేమో అని ఆ భయంతోటే వస్తుంటారు. ఫైబ్రాయిడ్స్ ఆర్ యూజువల్లీ స్లోగా గ్రో అవుతాయి. క్యాన్సర్ వాళ్ళకి చూసినట్టు ఫ్రీక్వెంట్ వెయిట్ లాస్ అవుతుంది. గర్భాశయం తీసేయాలి అని చెప్పారు ఫైబ్రాయిడ్స్ మూలాన. ఆ ఏజ్లో అది కరెక్టే అంటారు? ఆనెస్ట్లీ టెల్లింగ్ అది నో అండి. 30sలో ఉన్నారు, ఎర్లీ 40sలో ఉన్నారు, అండ్ ఏజ్ అనేది ఒక ఇమ్యూనిటీ కాదు. ఇప్పుడు యూట్రస్ తీసేస్తే కనుక దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి కూడా దృష్టిలో పెట్టుకొని డెసిషన్ ఉండాలి. హలో ఎవ్రీవన్. సో జనరల్లీ ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అసలు ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, అండ్ అలానే మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే ఏంటి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి ఎన్నో టాపిక్స్ని ఈరోజు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకోబోతున్నామండి. సో చూసే ప్రతి ఒక్కరికి ఇట్స్ అ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్కి అయితే ఇట్స్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అని నేను చెప్తాను. అండ్ ఎస్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి మన్నావా గారు ఉన్నారు. హలో డాక్టర్, హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? Hello, I'm good. Yeah, how are you? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో డాక్టర్, ఫస్ట్ మనం పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే పీరియడ్స్లో జనరల్లీ ఆడవాళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ విల్ టాక్ అబౌట్. సో కొంతమందికి ఏంటి అంటే పీరియడ్స్ అన్నవి కొంచెం హెవీ ఫ్లో ఉంటుందన్నమాట. అంటే ప్యాడ్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే 1-2 అవర్స్కే చేంజ్ చేసుకుంటూ రావటము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ 5 days కూడా తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ నార్మల్ అయినా, అంటే ఇప్పుడు దీన్ని నార్మల్గా కన్సిడర్ చేయొచ్చా, లేదా ఏదైనా అబ్నార్మల్ సిచ్యువేషన్ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఒక్కసారి అట్లా హెవీ బ్లీడింగ్ ఉంది అని అంటే డెఫినెట్లీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రీక్వెంట్గా ఎపిసోడ్స్ ఇట్లా హెవీ బ్లీడింగ్ అవుతుంది, 1-2 అవర్స్కి ప్యాడ్ సోక్ అయిపోయి చేంజ్ చేయాల్సిన అవసరం రావడము, లేదు అని అంటే ఒక కాయిన్ సైజ్ ఆర్ మోర్ దెన్ అన్ ఇంచ్ సైజ్ క్లాట్స్ ఏమన్నా పడుతున్నా, లేకపోతే ఒక 1 week కన్నా కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ నార్మల్. సో ఇది మన యూట్రస్ ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. సో ఏంటి అని అంటే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకు అసలు లోపల ఇష్యూ ఫైబ్రాయిడ్ ఆర్ యూట్రస్లో ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మేము ఓపిక వచ్చే పేషెంట్స్లో చూస్తుంటే కనుక ఈ హెవీ బ్లీడింగ్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళలో 60-70% వాళ్ళు ఫైబ్రాయిడ్స్ అనేవి మేము రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ హెవీ పీరియడ్స్ ఉన్నాయి అని అంటే మీరు చేయాల్సిందల్లా ఒక సింపుల్ థింగ్, గెట్ అన్ అల్ట్రాసౌండ్ డన్. సో దానిలో ఏమన్నా ఇష్యూ ఉంది అని అంటే వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే. సో మ్యాక్సిమం హెవీ ఫ్లో అంటే ఇలా 1-2 అవర్స్కే ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రావడం, అంత హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి 60-70% ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి అంటారు. ఓకే. సో నెగ్లెక్ట్ చేయకుండా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుని ఒక బేసిక్ ఎగ్జామినేషన్ లాగా ఒక అల్ట్రాసౌండ్ ఒక బేసిక్ కాబట్టి అది చేయించుకుంటే అసలు మనకి రూట్ కాజ్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్. అండ్ ఇంకొంతమందిలో లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఈవెన్ ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళినా సరే నార్మల్గానే ఉంది, ఏమీ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తూ ఉంటారు. బట్ ఈవెన్ దో ఆ పెయిన్ అలా పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంట? సో నేను ఒక ఎగ్జాంపుల్ త్రూ చెప్తానండి. ఇది నా దగ్గరికి ఒక 45 years లేడీ వచ్చారు. సో ఏంటి అని అంటే ఒక 2-3 years నుంచి కాన్స్టెంట్గా బ్యాక్ ఏక్ వస్తుంది. ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, బ్యాక్ పెయిన్ 45 years షీ హెస్ కంప్లీటెడ్ ఫర్ ఫ్యామిలీ. సో దాని వీక్నెస్ వల్ల లేకపోతే బోన్స్ ఏమన్నా అరిగిపోయినాయా వెనకాల అని చెప్పి ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేస్తూ ఉండేది. సో వాళ్ళు ఏంటి అని అంటే బేసిక్ ఆ ఏజ్లో ఉన్న వైటమిన్ డి డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకున్నా కానీ సో కాజ్ ఆఫ్ లోవర్ బ్యాక్ పెయిన్ నార్మల్ ఏజ్ రిలేటెడ్ అనుకొని ట్రీట్ చేస్తూ వచ్చారు, కానీ షీ వాజ్ నాట్ గెట్టింగ్ క్యూర్డ్ విత్ దట్. సో అలా దాంతో పాటు ఏమైందంటే ఇనీషియల్గా ఆమెకు వేరే సిమ్టమ్స్ లేవు. తర్వాత ఒకసారి హెవీ బ్లీడింగ్ అవుతుంది అని వస్తే మనం ఎగ్జామిన్ చేస్తే ఏమైందనంటే ఆమెకు ఒక ఫైబ్రాయిడ్ తెలిసింది. సో యూజువల్లీ ఏంటి అని అంటే ఈ యూట్రస్కి వెనకాల భాగం అంటే పోస్టీరియర్ వాల్లో కనుక ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతుంది. పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటే కొంచెం ఒక స్టాక్ లాగా ఉండి అది గ్రో అవుతాయి. సో అది బ్యాక్ సైడ్ గ్రో అవుతాయి కాబట్టి ఈ మన సాక్రల్ రీజన్ అంటే వెనకాల ఉన్న వెన్ను భాగంలో దాన్ని కంప్రెస్ అయినా, అక్కడ ఉండే పెల్విక్ నర్వ్స్ కంప్రెస్ అయినా కానీ అది నర్వ్ రిలేటెడ్ ఆ నర్వ్ కంప్రెషన్కి గురవుతుంది కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు ఈ బ్యాక్ ఏక్ లోవర్ బ్యాక్ ఏక్
ఈ థైస్కి కానీ లేకపోతే బటక్ సైడ్ కానీ రేడియేట్ అయ్యి కొన్నిసార్లు షియాటికా లాగా కూడా రిజంబ్లెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఫైబ్రాయిడ్స్లో బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పెల్విక్ కంజెషన్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. సో దీనివల్ల కూడా ఇవన్నీ లోవర్ బ్యాక్ ఏక్కి కాజ్ చేస్తాయి. సో ఓన్లీ బ్యాక్ ఏక్ ఉంది అని అంటేనేమో ఇనిషియల్గా ఆ లేడీ అనేది ఆర్థోని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో ఓన్లీ ఆ బ్యాక్ ఏక్ కాకుండా ఇంకా అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఇందాక డిస్కస్ చేసినట్టు హెవీ బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కాజ్ అనేది ఆర్థోకి రిలేటెడ్ కాదు, రిలేటెడ్ టు గైనిక్ అనేది పాయింట్స్ అవుట్ అన్నమాట. అంటే జనరల్లీ ఓన్లీ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఆర్థో దగ్గరికి వెళ్ళొచ్చు, బట్ లోవర్ బ్యాక్ పెయిన్తో పాటు మనకి ఈ పీరియడ్స్ ఇష్యూస్, హెవీ ఫ్లో కావచ్చు, కడుపు ఉబ్బరం, సో ఇలాంటివి ఏమన్నా మ్యాండేటరీగా బ్లీడింగ్ ఇష్యూస్ ఉండాలి అని కూడా లేదు. కాకపోతే లోవర్ బ్యాక్ పెయిన్ అంటే యూజువలీ ఆర్థో దగ్గరికి వెళ్తారు కాబట్టి ఓన్లీ ఆర్థోకి రిలేటెడ్ అని అనుకోకూడదు అని చెప్పి నేను టెల్లింగ్ యూ దిస్ ఎగ్జాంపుల్. సో ఇట్స్ బెటర్ ఒకవేళ మనకి ఆర్థో దగ్గరికి వెళ్ళి కూడా ఏమి ఎనీవేస్ ఒక 40 years దాటిన తర్వాత యూజువల్లీ ఈ ఫీమేల్స్కి ఒక జనరల్ చెకప్ లాగా అడ్వైస్ చేస్తాం కదా. సో దానిలో ఒక అల్ట్రాసౌండ్ చేస్తే కూడా మనకి ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది అనమాట. ఓకే, బట్ నిజంగా ఇది కూడా ఒక మంచి నాలెడ్జబుల్ థింగ్. ఎందుకంటే మిస్ అవుతూ ఉంటారు కదండి. సో ఎర్లీ ఫేజెస్లోనే మిస్ అయ్యారు అని అంటే అది సైజ్ పెరుగుతూ ఉంది అని అంటే నెక్స్ట్ ఆ సైజ్ పెరిగాక ట్రీట్మెంట్ కూడా కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. అండ్ అలానే చాలా మందికి అవగాహన ఉండదు. మనం అనుకున్నట్టు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే డెఫినెట్లీ ఆర్థో దగ్గరికి వెళ్తాం, కానీ గైనక్ రిలేటెడ్ ఏమన్నా ఉండుండొచ్చు అని కూడా థాట్ రాదు. సో ఇప్పటి నుంచి అంటే ఇది చూసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇది యూస్ఫుల్ అవుతుంది. అలా ఉన్నప్పుడు గైనిక్ ని కూడా సస్పిషన్ అయితే వస్తుంది అట్లీస్ట్. యా, ట్రూ. సో డాక్టర్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై అయ్యింది అనుకుందాము. సో చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అందులోనూ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అలా అనుకుంటే కనుక ఫస్ట్ వచ్చే భయం క్యాన్సర్ ఏమో అనే భయం చాలా మందికి ఉంటుంది. సో మైగా అన్ని ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్కి లీడ్ చేస్తాయండి అన్న? సో యాక్చువల్ థింగ్ ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్గా టర్న్ అవ్వడము చాలా రేర్. అనుకున్నంత ఫ్రీక్వెన్సీ ఉండదు. సో ఓన్లీ 1.1 to 0.3% అంటే 1000 మెంబర్స్లో ఒక్కళ్ళకి చూస్తాము. డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ అనమాట. సో ఈ మామూలుగా కామన్ టర్మినాలజీలో ఈ ఫైబ్రాయిడ్స్ని కణతలు లేకపోతే గడ్డలు అని అంటారు. సో పేషెంట్స్ వచ్చి ఏమంటారంటే గడ్డలు ఉన్నాయి, అవి క్యాన్సర్ గడ్డలు అవుతాయేమో అని ఆ భయంతో వస్తుంటారు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అనమాట. సో మామూలుగా ఒక ఫైబ్రాయిడ్ అనేది మాలిగ్నెంట్ చేంజ్ ఈజ్ వెరీ రేర్. ఇది మనకి ఎలా ఉంటుంది అని అంటే మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి దే ఎరైజ్ డినోవో, అంటే వాటంతటా ఎరైజ్ అవుతాయి కానీ ఈ ఫైబ్రాయిడ్ వచ్చిన తర్వాత అది ఒక క్యాన్సర్ లాగా మారడం అనేది వెరీ రేర్. సో ఇది మనం ఎప్పుడు సస్పిషన్ వస్తుంది అని అంటే ఫైబ్రాయిడ్స్ ఆర్ యూజువల్లీ స్లోగా గ్రో అవుతాయి అన్నమాట. సో సడన్గా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, సడన్గా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషల్గా ఈ మెనోపాజల్ లేడీస్ అంటే డేట్స్ ఆగిపోయే ఏజ్కి వస్తారు కదా అట్లా. అండ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇప్పుడు ఒక 1 year మనకి పీరియడ్స్ ఆగిపోయి రఫ్లీ అరౌండ్ 50 years అట్లా మెనోపాజ్ తీసుకుంటే కనుక ఆగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైనా బ్లీడ్ అయినా అలా ఏమైనా ఉంటే అప్పుడు ఏమైనా క్యాన్సరస్ కండిషన్స్ అని సస్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనము అల్ట్రాసౌండ్ లాగా అండ్ ఎంఆర్ఐ ఎప్పుడన్నా చేయించినప్పుడు ఏదన్నా ఒక సింగిల్ ట్యూమర్ కానీ లేకపోతే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండి మనకి ఆ ఫైండింగ్స్లో తెలుస్తాయి అనమాట, ఏమైనా అబ్నార్మల్ ఫీచర్స్ ఉన్నాయా. దీంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనమాట, ఈ క్యాన్సర్ వాళ్ళకి చూసినట్టు ఫ్రీక్వెంట్ వెయిట్ లాస్ అవుతుంది, ఫెటీగా అవుతూ ఉంటారు, ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్ లాగా ఉన్నాయి అని అంటే అప్పుడు మనము క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం. అండ్ డాక్టర్, కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ వాటి కాంప్లికేషన్స్ని బట్టి గర్భాశయం తీసేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరికీ పెద్ద ఏజే ఉండాలని రూల్ లేదు, కొంతమందికి ఎర్లీ 30sలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ సో కాల్డ్ పేషెంట్ ఏజ్ ఒక 32 years అనుకుందాము. సో గర్భాశయం తీసేయాలి అని చెప్పారు ఫైబ్రాయిడ్స్ మూలాన. ఆ ఏజ్లో అది కరెక్టే అంటారా? సో ఆనెస్ట్లీ టెల్లింగ్ అది నో అండి. ఎందుకంటే 32 years ఇట్ ఈస్ అ ప్రాపర్ ఫర్టైల్ రిప్రొడక్టివ్ ఏజ్ అనమాట. సో ఆ 32 years ఉన్న ఫీమేల్కి హిస్టెక్టమీ తీసేయడం అంటే ఇట్స్ డెఫినెట్లీ అ మేజర్ స్టెప్ అనమాట. అదొక కాంప్లెక్స్ సర్జరీ కింద కన్సిడర్ చేయాలి 32 years ఏజ్ గ్రూప్. ఇప్పుడు కొంతమందికి 32 yearsకి ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వదు, సపోజ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అన్ అదర్ బేబీ. సో హిస్టెక్టమీ చేస్తే మనకు అసలు ఆప్షన్ అనేది ఉండదు, ఇట్ ఈస్ అ పర్మనెంట్ ప్రొసీజర్, దాన్ని మళ్ళీ మనము రివర్స్ చేయలేము. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి అసలు మన ట్రీట్మెంట్ అనేది
అసలు ఒక సైజు ఎక్కడున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సో వాటి సైజ్ ఎంత, వాటి సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి ఇండివిజువలైజ్గా మనము ట్రీట్మెంట్ చెప్పగలం. కానీ ఏజ్ బట్ట లేకపోతే ఒక క్రైటీరియా తీసుకొని అయితే చెప్పలేము. డెఫినెట్లీ నో. సో 32 ఇయర్స్ అన్న లేడీకి కనుక ఫైబ్రాయిడ్ తీస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది రాదర్ దాన్ హిస్టెక్టమీ లాంటి మేజర్ ప్రొసీజర్కి వెళ్ళడం కన్నా. సో ఒకవేళ మీరు ఈ 30స్లో ఉన్నారు, ఎర్లీ 40స్లో ఉన్నారు, అండ్ ఏజ్ అనేది ఒక ఇమ్యూనిటీ కాదు. కొన్నిసార్లు మనం బిఫోర్ 20 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తుంటాం. సో అన్నిటికీ డెఫినెట్లీ హిస్టెక్టమీ అనేది కరెక్ట్ కాదు. సో యూట్రస్ ప్రిజర్వింగ్ ఆప్షన్స్ అనమాట. అంటే మనం గర్భసంచి తీసేయకుండా ఫైబ్రాయిడ్ని ట్రీట్ చేసే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ అవన్నీ మనకి అవేర్నెస్ అనేది ఉండాలి. సో అన్ఫార్చునేట్లీ ఏంటి అని అంటే చాలామందికి ఈ వేరే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి తెలియదు. ఈ అపోహ ఏముంటుంది అని అంటే ఒకసారి తీయించేసుకున్నాము యూట్రస్ అని అంటే మళ్ళీ రాదు కదా, ఒకసారికి సొల్యూషన్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు యూట్రస్ తీసేస్తే కనుక దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి కూడా దృష్టిలో పెట్టుకొని డెసిషన్ ఉండాలి. కానీ ఒక్క క్రైటీరియా బట్టి అయితే మనం వెళ్ళలేమండి. డెఫినెట్లీ నో. ఓకే డాక్టర్. అండ్ ఇంకొంతమందిలో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటే లైక్ 1 to 2 అండ్ అబౌవ్ 4-5 ఫైబ్రాయిడ్స్ గురించి చెప్తున్నాను నేను. ఒకవేళ అలాంటి సినారియో అలాంటి ఫైబ్రాయిడ్స్ అంటే 4-5 కనుక ఐడెంటిఫై అయితే అప్పుడు దాన్ని సీరియస్ సినారియో కింద కన్సిడర్ చేయొచ్చు. సో అసలు ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందామండి. సో యూట్రస్లో మనకి 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఇది అవుటర్ లేయర్, దిస్ ఇస్ ద మిడిల్ లేయర్, ఈ లోపల్ లేయర్. ఈ లోపల్ లేయర్ని ఎండోమెట్రియం అంటాం, మిడిల్ లేయర్ మయోమెట్రియం అని అంటాం. సో మోస్ట్ కామన్గా మనం చూసేది మిడిల్ లేయర్లో వస్తుంటాయి ఫైబ్రాయిడ్స్. సో దీన్ని మనము ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. ఇవి మనం మోస్ట్ కామన్గా చూసేవి. అండ్ ఈ లోపల క్యావిటీ లోపలికి ప్రొట్రూడ్ అవుతున్నాయి, ఎండోమెట్రియం సైడ్ వెళ్తున్నాయి అని అంటే వాటిని మనము సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. సో ఈ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ మీరు చూస్తే కనుక లోపల ఈ లేయర్ అనేది క్యావిటీ అనేది డిస్టార్ట్ అవుతుంది. సో ఈ ఎనాటమీ అనేది మారిపోతుంది యూట్రైన్. అండ్ కొన్నేమో బయటికి గ్రో అవుతాయి. సో వీటిని మనము సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం, బయటికి గ్రో అవుతాయి. కొన్ని ఏంటి అని అంటే పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం, సెసైల్. లేకపోతే ఈ పెడంక్యులేటెడ్ ఏంటంటే ఒక చిన్న అటాచ్మెంట్ లాగా ఉండి ఫైబ్రాయిడ్ గ్రో అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అన్నారు. సో ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్, అండ్ వాటి సైజ్ ఇంపార్టెంట్, అండ్ వాటి వల్ల పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయా. ఇప్పుడు సపోజ్ ఆ 5 ఫైబ్రాయిడ్స్ కనుక ఈ మిడిల్ లేయర్లో కానీ బయట లేయర్లో కానీ ఉన్నాయి, 1 to 2 సెంటీమీటర్స్ ఉన్నాయి, దాటి వల్ల పేషెంట్కి సిమ్టమ్స్ లేవు, అసలు యూజువల్లీ అదొక ఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా తెలిసింది అంటే డెఫినెట్లీ దానికి ఖచ్చితంగా సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ అదర్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు ఆ 4 to 5 ఫైబ్రాయిడ్స్లో 1 or 2 ఫైబ్రాయిడ్స్ సైజ్ పెద్దగా ఉన్నాయి, ఆర్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ లోపలికి వెళ్తున్నాయి, అండ్ పేషెంట్ ఇన్ఫర్టైల్ ఉన్నారు, వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ నెంబర్ని బట్టి మనము ట్రీట్మెంట్ సర్జరీనా లేకపోతే ఏంటి అని డిసైడ్ చేయడానికి కుదరదు. సో ఇవన్నీ మనం పొజిషన్, సైజ్, పేషెంట్ కంప్లైంట్స్, ఫర్టిలిటీ ఇష్యూస్, వెదర్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద ఫ్యామిలీ ఆర్ నాట్, ఇవన్నీ చూసుకుని ఇండివిజువలైజ్గా ప్లాన్ చేయాలి. సో ఒక పేషెంట్ రాగానే ఆ సిమ్టమ్స్ ఇవన్నీ ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ సర్జరీ అనేది అయితే మనం అడ్వైస్ చేయమండి. ఓకే ఓకే.